ఒక మహాశక్తి, అంటే ఒక దైవాంశ సంభూతులు. మనమంతా కూడా అందరు దైవానికి చెందిన వాళ్ళం. దైవం ఎట్లా ఉంటే మనం అట్లా ఉండాలి, అవునా కాదా? మనం ఎట్లా ఉండాలో మన పిల్లలు అట్లాగే ఉండాలని కోరుకుంటాం కదా. మనం మంచి వాళ్ళైతే మన పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటాం కదా. అట్లాగే మనందరికీ తండ్రి ఒకడే, ఆయనకి ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. ఇస్లాంలో అల్లా అంటారు, అవునా? ఇంగ్లీష్లో గాడ్ అంటారు, తెలుగులో దేవుడు అంటారు. నీళ్ళు ఒక్కటే, భాషలో పదాలు వేరు, దైవం ఒక్కటే, పేర్లు వేరు. కాబట్టి చెప్పే విషయం ఏంటంటే మనమంతా ఎవ్వరం వేరు కాదు, మనమంతా నిజానికి అన్నదమ్ములం. అందుకే క్రైస్తవంలో బ్రదర్ అని పిలుస్తారు, ఇస్లాంలో బాయ్ అని పిలుస్తారు. కానీ తెలుగులో మనం సహోదరాన్ని పిలవలేకపోతున్నాం. పిలవాలి, కొన్ని నేర్చుకోవాలి. మంచి విషయాలు అన్ని ధర్మాలు అన్ని మతాల నుంచి నేర్చుకోవాలి. చెడ్డ విషయాలు మనలో నుంచి అన్నిట్లో నుంచి కూడా వదిలేసుకోవాలి. చీలిపోతాడు, ఎవరికెవరికి జెలసీ ఫీలింగ్స్ రావు. ఏకగ్రీవం వలన ఒకటి మెయిన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనది మనం డిసైడ్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చిన మెంబర్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం ఇంటిమేషన్ చేసి ఎందుకు రాలేదో వాళ్ళకి తెలియాలి ఆ కారణాలు. ప్రతి ఒక్కరికి అవ్వాలి. దీన్ని నిలబడడానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఏకగ్రీవం ఎలక్షన్లో గెలిచిన వాళ్ళకి 5,000 నాన్ రిఫండబుల్, ఓడిపోయిన మాత్రం 1000 రూపాయలు ఎలక్షన్ ఫండ్ కింద కట్ చేసుకుని 4,000 రూపాయలు రిఫండబుల్ ఉంటుంది. ఓకే, ఇంత క్లారిటీ ఇంత కథ ఉంటుంది. కాబట్టి ఏకగ్రీవమా ఎలక్షన్సా డిసైడ్ చేసుకుని ఇప్పుడు మీ అభిప్రాయం చెప్తే ఇప్పుడే డిసైడ్ అయిపోతుంది. తీసుకుందామా అందరూ ఒక్కసారి చెప్తారా? ప్లీజ్ ఇప్పుడైనా మాట్లాడండి. ఏకగ్రీవం సపరేట్గా తీసుకున్నామా ఒక్కసారి హ్యాండ్స్ రైజ్ చేసి అభిప్రాయం చెప్తారా? నిలబడడం కాదు, ఫస్ట్ ఏకాభిప్రాయంలో ఎలక్షన్ కన్ఫామ్గా చెప్పండి. ఎవరైనా నిర్మోహమాటంగా మనస్ఫూర్తిగా హ్యాండ్స్ లేపండి. నెత్తి పట్టుకున్నట్టు కూర్చుంటున్నారా, చేతులు లేపుతున్నారో అర్థం కావట్లేదు. ప్లీజ్ ఒక్కసారి మళ్ళీ క్లియర్గా చెప్తున్నాము. ఒకవేళ ఏకాభిప్రాయానికి ఒప్పుకునే వ్యక్తులు పూర్తిగా చేయలేపండి, సగం లేకపోతే నెత్తి పట్టుకోవద్దు. ఒప్పుకున్న వాళ్ళు ఏకాభిప్రాయం కావాలి అనుకున్న వాళ్ళు ఒప్పుకున్నారు. ఏకాభిప్రాయం ఎలక్షన్స్ కాదు, ఏకాభిప్రాయం. ఇదే ప్రెసిడెంట్ మాకు కావాలి అన్న వాళ్ళు చేతులు లిఫ్ట్ చేయండి. సరే, ఓకే. అంటే ఇక్కడ నుంచి మనం ఏదైనా కంప్లైంట్ చేయాలంటే బై పేపర్ ఇవ్వాలి, ఫాలో చేయడానికి అలా రెడీగా ఉన్నారు. ఓకేనా అందరికీ? నెక్స్ట్ సార్, ప్రతి పనికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన ఒక ఇష్యూ ఏంటంటే లాస్ట్ టైం మనం కట్టవేసిన దగ్గర అంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తే ఇంట్లో పూజలు వెళ్ళిపోయారు, లేదా ఆ రోజు మనం 130 మంది మధ్యలో అయిపోయేది, ఇప్పుడు 60 మంది మధ్యలో చేయాల్సి వస్తుంది అనేది ఒకటి చిన్న ఇది ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ సార్, ఇప్పుడు మనం ఎలక్షన్ అయినా లేదా ఏకగ్రీవం అయినా బాడీ టోటల్గా చేంజ్ చేసుకుంటారో అదే పెట్టుకుంటారో టోటల్గా ఆయన అభిప్రాయం మీదే ఉంటుంది. ఆయన బాడీ చేంజ్ చేసుకున్నాక జనరల్ సెక్రటరీ ఏం చేసిండు, పిఆర్ ఏం చేసిండు, ట్రెజరర్ ఏం చేసిండు అని మీరు ఎవరు క్వశ్చన్ చేయరు. ఏ చిన్న మిస్టేక్ కానీ పెద్ద ప్రాబ్లం కానీ డైరెక్ట్ ప్రెసిడెంట్నే టచ్ చేస్తారు. దానికి మీరు ఒప్పుకోవాలి. అంటే ఈ బాడీని మీరు నిర్మించుకుంటున్న బాడీ కాబట్టి పని చేయించుకోవాల్సిన ఇది కూడా మీది కాబట్టి ప్రతిదీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. దీనికి ఓకేనా సార్ మీకు? సార్ దీంట్లోకి ఏమైనా ఉన్నాయా, ఎవరైనా అడగాల్సినవి? ఏంటంటే చిన్న చిన్న వాటికి ఇప్పుడు నా ఇంట్లో బర్త్డే అయింది, నా బిడ్డ బర్త్డేకి రాలే సీనాలు, సరే నాకు సీనాలు వద్దు అనేది నడవదు. చిన్న పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు తీరలేదన్నప్పుడు అది కూడా మెజారిటీ పీపుల్ ప్రెసిడెంట్ని మార్చాలనుకుంటే తప్పకుండా మార్చే అవకాశం ఉంటుంది. మెజారిటీ పీపుల్ ఒప్పుకుంటే ప్రెసిడెంట్ని మార్చేది కంపల్సరీ ఉంటుంది. అట్లనే ఆయన బాడీలో ఆయన నచ్చిన ఆయన ఇప్పుడైనా మార్చుకోండి, మనకు సంబంధం లేదు. వీళ్ళ మొన్నటిదాకా జిఎస్ శ్రీకాంత్ గారు ఇవాళ సంజయ్ పెడుతుంటే మనకు అవసరం లేదు. జిఎస్ ఎవరైనా పెట్టుకోండి, మనకు కావాల్సిన పనులు. ఓకేనా సార్? ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ ప్రెసిడెంట్ సార్ కాలింగ్ నొక్కుతాం మేము. ఏదైనా నో డౌట్ ఏకగ్రీవం అనేది అయిన తర్వాత ఏ ఎలక్షన్స్ పెట్టినా డైరెక్ట్ ప్రెసిడెంట్నే టచ్ చేస్తాం, ఇంకెవరిని ముట్టుకోం. బాడీని మీరు చేసుకోండి, మీ కోఆర్డినేటర్గా చెప్పండి. ఇప్పుడు ఇది ఉందనుకో, సార్ మీ అందరి సమక్షంలో నేను నిలబెట్టిన ధన్యవాదాలు, నేను ప్రతిదానికి అటెండ్ కాలేను కాబట్టి నా సభ్యులు వీళ్ళు, మీ ఏరియాని చిన్న చెప్పండి, మీ ఏరియాని చిన్న చెప్పండి, ఎవరు చెప్పుకుంటారు, ఎవరు నిలబెట్టుకుంటారు నిలబెట్టుకోండి. కాకపోతే వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా ప్రాబ్లం సాల్వ్ కాకపోయినా మిమ్మల్ని టచ్ చేస్తారు. ఎల్ఐసీలు వీళ్ళు పక్కన తీసేద్దామని గత సంవత్సరాన్నర నుంచి అనుకుంటున్నాం. సంవత్సరాన్నర నుంచి ఆ జెలసీ ఆ 2 ఇంగ్లీష్ పదాలు పోతున్నాయి మనలో నుంచి. ఈ లోపల స్టూడియోలో కెమెరాలు పోయినాయి, మన చేసి ఇచ్చిన ఆల్బమ్లు పోయినాయి,
సంపాదించిన పైసలు పోయినాయి. ఈ జెలసీ ఇవే మాత్రం నెక్స్ట్ మంత్ మీటింగ్ లోపు అందరికీ 100% ఇస్తానని చెప్పేసి కమిట్మెంట్ ఇస్తున్నాను. నేను యూనియన్ ఫండ్ నేను దేనికి వాడను. నా పాస్ వేసినాక మీరు ఎలా అడిగారు ఆ క్వశ్చన్ ఉంటుంది కానీ ఓకే సార్, ఏమున్నా కూడా నాకు పేపర్ మీద రిటర్న్స్ కావాలి సార్. నేను అదే రిటర్న్ ఇస్తాను, పేపర్లో రిటర్న్స్ కావాలి. నేను చెప్పినా చెప్పలేను, చాలా ఈగోస్ వచ్చినాయి. నాకు పేపర్ మీద రిటర్న్స్ ఇస్తే నేను దానికి స్పందిస్తే కంపల్సరీ చేస్తాను, నేను చేసి చూపిస్తా. నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు బాబు. అందరూ చిన్న చెప్పి నేను కూడా అదే చెప్తున్నా, మనం ఈగోస్ పక్కన పెడదాము, కలిసి పట్టు ఇది చేద్దాం. 5 ఏళ్ళు కలిస్తేనే పిడికిడి ఎంత బలం ఉంటుంది, ఒక ఏళ్ళకి ఎంత బలం ఉంటుంది. అందుకే మన అన్నదమ్ములుగా కలిసి చేసుకుందాం ప్రతి ఒక్కరికి. సాయిబాబా నగర్. నేను ఒక ఫోటోగ్రాఫర్ని. నాది నేను ఆల్బమ్ చేయించాను 120 షీట్స్. ఆ ఫంగస్ వచ్చేసి 120 షీట్స్ ఖరాబ్ అయిపోయినాయి. మన యూనియన్ కూడా ఆల్రెడీ ఆల్బమ్ పంపించాను, సార్ కూడా చూశారు, మళ్ళీ ఏమని ఇంకా చెప్పలేడు. మరి నాకు కూడా ఒక న్యాయం కావాలి. అది లాస్ట్ వీక్ ఇచ్చారు బాబు, లాస్ట్ వీకే కదా నాకు చెప్పింది నువ్వు. నాకు దాని గురించి చూశాను, మాట్లాడదాం చెప్పి ఇంతకుముందు కూడా చెప్పాను, పిలిచి కూడా మాట్లాడదామని చెప్పాను కదా. అది నువ్వు నాకు డీటెయిల్స్ చెప్పాలి. కింద ఒక లెటర్ రాసి నాకు తెచ్చి బాబు, జరా రాసి ఇచ్చేసి, ఓకేనా. మరి గగిలాపూర్ స్టూడియో, క్రాంతి స్టూడియో, అక్కడ జిరాక్స్ షాపులు ఉన్నాయి. బట్ మనం ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చినాము సార్. వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఇంటారు. ఒకసారి మనం ఒక 10 మంది కలిసి పోయి మాట్లాడితే ఎక్కువ ఉంటుంది అని చెప్పి అనుకో. జిరాక్స్ షాపులలో, మొబైల్ షాపులలో ఇది ఫ్రంట్ కలర్ జిరాక్స్ పాస్పోర్ట్లు తీసేయడం జరుగుతుంది. 30 రూపాయలకు 20 రూపాయలు ఫోటో ప్రింట్ ఉంది, ప్లస్ జిరాక్స్ ఫినిషింగ్ కూడా ఉంది. మన యూనియన్ పరిధిలో 3 స్టూడియోలు కొత్తగా వచ్చినాయండి. ఒక్కసారి అందరం ఓకే సార్, థ్యాంక్ యూ. అన్నగారు మళ్ళీ ప్రెసిడెంట్ అయినందుకు అన్నగారికి శుభాకాంక్షలు. మనమందరము ఇప్పుడు ఏకతాటి మీద ఎట్లయితే ఏకగ్రీవంగా చేసామో, దయచేసి అందరికీ చేతులు దండం పెడుతున్నా, ఐక్యమత్యంగా ఉందాము, ఈగో తీసేద్దాము, అందరం కలిసి మెలిసి ముందుకెళ్దాము. అన్న వెనుక ఉండి మనం అన్నకు సపోర్ట్ ఇచ్చి మన యూనియన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎదుటోళ్ళకు ఆపద వస్తే ఎనీ టైం రెడీ. 24 గంటలు నాకు ఫోన్ చేయొచ్చు, నాతో నాయనంతా పూర్తికి చేస్తా. నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేసిన సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మనం మంచి ఒక ప్లాన్ తోటి ఈవీలు లేకుండా, నెక్స్ట్ ఎలక్షన్స్ లేకుండా యునానిమస్గా ఎంపిక చేసుకోవడము మనందరి మధ్యన ఉన్న ఐక్యతకి నిదర్శనము. ఇలాగే ముందు కూడా మనం ఒక యూనిటీగా ఉంటే ఏ సమస్య అయినా పరిష్కరించడానికి బాగుంటుంది. యూనియన్ సభ్యులకి ఎంత అవసరమో సభ్యులు యూనియన్కి సపోర్ట్ చేయడం కూడా అంత అవసరం. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుని మేము అందరం ఎన్నుకుని ఉంటాము కాబట్టి మా మండలకు ఒక హెడ్ రవిరెడ్డి ఆయన చెప్పినట్టు ఇవ్వాలి అందరూ. ఇప్పుడు వినవుతున్నారు, నేను ఆయన చెప్తారు వినాలా అనే ఉద్దేశం లేకుండా వాళ్ళు మీరు పై సేనలకు చిన్న విన్నపం ఏంటంటే అది ఆయన చెప్పి వినాలి అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారికి కంగ్రాట్స్ అండి సార్. ఇది మాత్రం అందరూ ఏకగ్రీవంగా మిమ్మల్ని ఒప్పుకొని చేసింది, ఏ 10 మంది డిసైడ్ చేసింది కాదు. నెక్స్ట్ టైం ఆ మాట రావద్దు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు దగ్గర ఉండి సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. ఏదేమైనా కానీ యూనియన్ బాగుపడాలి, మన ఫోటోగ్రాఫర్ బాగుపడాలని, అదొకటే. థ్యాంక్ యూ. ఆర్టీఆర్ నాకు ఇచ్చినందుకు చాలా ప్రెజర్ పోషించే చాలా ధన్యవాదాలు. కొత్త ప్రెసిడెంట్కి శుభాకాంక్షలు. ఓకే, కొత్త ప్రెసిడెంట్ గారికి శుభాకాంక్షలు. ఇంతకుముందు సారు అందరికీ మన అన్ని కోరికలు తీర్చాలి, అలాగే మనకు అవసరాలు అన్నిటికీ అనుకోండి నడిపిస్తాడు. మనం కూడా ఆయనకు అన్ని విధాలా హెల్ప్ చేస్తుండాలి. జిన్నారం అన్న ప్రెసిడెంట్ గారికి, పాత ప్రెసిడెంట్ మళ్ళీ కొత్త ప్రెసిడెంట్ అయినందుకు అన్నగారికి ఏంటంటే, అన్న ఇంతకు ముందు చేసిన పని కన్నా ఈసారి మళ్ళీ ప్రెసిడెంట్ అయినందుకు అన్న ఇంకా మంచి బాగు చేయాలని. ఈ రోజు జరిగిన జేడిమెట్ల జోన్ ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో అందరూ ఉత్సాహంగా పాల్గొని వారి సంఘీభావం తెలిపినారు. అందుకు సంఘ సభ్యులు ఎన్ శ్రీనివాస్ గారికి గౌరవ సన్మానాలతో వారి అభిమానాన్ని చాటుకొని సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వాతావరణం ఒక సంఘంలా కాకుండా ఒక కుటుంబంలా కనబడుతుంది. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియకు కొత్త విధానాన్ని తెరతీస్తూ మేము అధ్యక్షుని మాత్రమే ఎన్నుకుంటాం, మీ కార్యవర్గ సభ్యుల్ని మీరే నియమించుకొని సభ్యులకు సంఘానికి కావలసినటువంటి వ్యవహారాలు చూడగలరని తాము ఈ విషయాన్ని సభ్యులందరూ ఏకగొంతుకతో కోరుకోవడం గమనార్హం, గణనీయం. అగ్గో వీళ్ళందరూ ఒక్క చోటగా ఈ సార్కి మైకులు గిట్లా మంచిగా ఇస్తారు, కానీ రేపొద్దున గీళ్ళకి శాలలు కప్పిన వాళ్ళు, ఈ దండలు వేసిన వాళ్ళు మీరు కనుక పని గిట్లు వేయలేదనుకో ఇంటికి పంపిస్తారు సారు. అది కూడా జర మనసులో పెట్టుకో. ఈ గ్రూప్ ఫోటోలు ఏమైనా ఉల్టాపల్ట అయిందనుకో శ్రీ సారు ఏమనుకుంటున్నావు, నీ ఎన్నంటే ఉంటారు నీకే పెడతారు. జర చూసుకుని పనులు అయితే మంచిగా చేసుకో. ఈరోజు జేడిమెట్ల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్
ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ పాల్గొని ఈరోజు ఒక ముఖ్య కార్యక్రమం జరగడం అయింది ఇక్కడ. ఈ విషయంలో మరి గతంలో చేసిన సీనన్న సేవలు మరవకుండా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ వాటిని గుర్తు చేసుకుంటూ మరి ఆయన సేవలు ఈ అసోసియేషన్కి ఎంతో అవసరమని, ఆయన ఉంటే మనకు అండదండలు ఉంటాయి, ఆయన ఉంటే ఒక మనకు ధైర్యం అనేది ఉంటుందని ఉద్దేశంతో ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు ఏకాభిప్రాయంతో ముందుకొచ్చి సీనన్న గారే మరి రాబోయే 2 ఏళ్ళు కూడా ఆయన ప్రెజెంట్ ఉండాలని కోరుకుంటూ మరి ఆయనను ఖచ్చితంగా ఆయన ఉండాలని, ఆయన ముందుకు ఉండాలని చెప్పేసి ఆయన ఇంకా నడవడానికి 150 మంది ఫోటోగ్రాఫర్లు ఆయనను ముందుంచి ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకొని మరి రాబోయే 2 ఏళ్ళు కూడా ఆయన సేవలు అందించాలని వాళ్ళ కోరిక మేరకు సినిమాను గెలిపించడం జరిగింది. మరి అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి రాబోయే రోజులలో జీడిమెట్ల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ జోన్ ఏదైతే ఉందో అది గ్రేటర్ హైదరాబాద్లోనే నెంబర్ 1 స్థానంలో ఉంటుందని ఈ గర్వంగా సినిమా గెలిచినందుకు గర్వపడుతూ ఈ యొక్క రేపు రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా మన అసోసియేషన్ ముందుంటుందని నేను గర్వంగా చెప్పుకోవడానికి నాకు అవకాశం ఉంది. ఇంతకుముందు ప్రెసిడెంట్ గారు ఎన్నో సేవలు చేశారు కాబట్టి ఆయనే మళ్ళీ మెనుకోవడం జరిగింది. మీరు కూడా అందరూ ఆయనకి సహకరించి ఆయన కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నా మిత్రులు శ్రీనివాస గారిని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ఇలాగే ప్రతి ఏటా ఇలాగ ఆయన ఎన్నుకోవాలా, బాగా ఆయన పనులు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ గత సంవత్సరం ఉన్న ప్రెసిడెంట్ గారే అందరి కోరిక మేరకు అతన్ని మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సో ఇదే విధంగా ఇంకా కొన్ని సంవత్సరాలు అతనే ఉండి ఈ టీంకి సహకారం అందించాలి. ప్లస్ ఉన్న మెంబర్స్ కూడా అతనికి సహకారం చేయాలి. అందరూ సద్వినియోగం కమ్యూనికేషన్గా ఉంటే దీనికి నువ్వు అనేది ఉండదు అనమాట. నా వంతు నేను కూడా సహకారం చేస్తాను. నా గురు సమానులు నాగమల్లి శ్రీనివాస్ గారిని ఈరోజు ఏకగ్రీవంగా దాదాపు 150 మంది ఫోటోగ్రాఫర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారందరికీ ధన్యవాదాలు, పేరున ధన్యవాదాలు తెలుపుతూ నూతన అధ్యక్షునిగా ఎన్నుకోబడిన మా గురు సమానులు శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ హామీ ఇస్తూ ముగిస్తున్నాం. జీడిమెట్ల జోన్ ఫోటో వీడియో అసోసియేషన్ సందర్భంగా ఈరోజు నూతన అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ గత సంవత్సర కాలంగా ఎన్నో సేవలు అందించి అసోసియేషన్ని బాగా ముందుకు నడపడం జరిగింది. అదే మేరకు మన స్టూడియో వాళ్ళందరూ కూడా 150 మంది దాకా ఇక్కడ ఇచ్చేసి ఈరోజు అన్నను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా ఎన్నుకున్న సందర్భంగా వారందరికీ కూడా నా ధన్యవాదాలు. శ్రీనివాస గారికి నా అభినందనలు. ముందు కూడా ఇలాగే అన్న మంచి కార్యక్రమాలు చేస్తూ ఫోటో వీడియోగ్రాఫర్ల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని, వాళ్ళ బాగోగులు మంచిగా చూడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సెప్టెంబర్ 1వ తారీఖు అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన రోజు అయిపోయింది మా జీడిమెట్ల జోన్కి. ఎందుకంటే 147 మంది ఫోటోగ్రాఫర్లు జీడిమెట్ల జోన్ ఫోటో స్టూడియో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్లో మళ్ళీ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయని ఆలోచిస్తున్న తరుణంలో అందరు ఫోటోగ్రాఫర్లు సహకరించి మళ్ళీ పాత ప్రెసిడెంట్ నాగమల్లి శ్రీనివాస్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి చాలా ఆనందపడుతున్నాము. ఇంతమంది అనుకున్నారంటే ఆయనలో కూడా విషయం ఉంది, ఇది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి ఇదే విధంగా శ్రీనివాస్ గారు ముందుండి అన్ని పనులు సహకరించి మీకు ఏ విధమైన సహకారం కావాలన్నా మీ వెన్నంటే మేము ఉంటాం. ఎప్పుడైనా మమ్మల్ని పిలవండి, మీ వెనుకలు మిమ్మల్ని నడిపించుకుంటాం. అలాగే మా సమస్యల్ని అంటే మా ఒక్కటే కాదు 147 మంది ఫోటోగ్రాఫర్ కుటుంబాలను కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. ఇదంతా మన కుటుంబం. సో శ్రీనివాస్ గారిని ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్ సార్. జీడిమెట్ల అసోసియేషన్ ఫోటోగ్రాఫర్లందరికీ నా ధన్యవాదాలు. ఇంతకుముందు ప్రెసిడెంట్ మంచిగా చేసిందనే శ్రీనివాస గారిని మళ్ళీ కూడా ఇప్పుడు ఏకాగ్రీవంగా ఇంతమంది అందరు కలిసి ఎన్నుకున్నందుకు చాలా సంతోషము. అయితే ప్రెసిడెంట్ గారు కూడా శ్రీనివాసరావు గారు కూడా అందరికీ మంచి చేస్తారని అందరూ నమ్మకంతో ఎన్నుకోవడం జరిగింది. మేమందరం కూడా ఆయనకు సహకరిస్తామని విజ్ఞప్తి చేసుకుంటున్నాము. నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు చాలా ధన్యవాదాలు. నా మీద నమ్మకం నుంచి మీ నమ్మకాలు పోకుండా నేను ముందు అన్ని పనులు చేస్తానని హామీ ఇస్తున్నాను. నేను జీడిమెట్ల జోన్ గ్రేటర్లని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని గర్వంగా చెప్పుకుందామని అనుకుంటున్నాను. మీరందరూ సహకరిస్తే ఇలాంటి ఎన్నో కార్యక్రమం చేయవచ్చు. నాతోటి మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాను. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.